ఒక సినిమా ప్రమోషన్స్ కోసం 375 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఇది సినిమా బడ్జెట్ కాదు, కేవలం ప్రచారం కోసం మాత్రమే వాడుతూ ఉన్నారు. అవును, నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ సినిమా కోసం ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ స్థాయిలో 375 కోట్ల మార్కెట్ బడ్జెట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇందులో 235 కోట్లు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సోనీ పిక్చర్స్ భరిస్తూ ఉండగా మేకర్స్ మరొక 140 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అంటే ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ రేంజ్ లో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు ఏ సినిమా ప్రమోషన్స్ కోసమే ఎంత ఖర్చు పెట్టారన్నది ఇప్పుడు చూద్దాం. కల్కి 2890 AD సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ కోసం దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే RRR ఆస్కార్ క్యాంపెయిన్ జపాన్ ప్రమోషన్స్ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టగా బాహుబలి 2 సుమారుగా 60 కోట్లు ఖర్చు అయితే పెట్టారు. KGF 2 మరియు జవాన్ లాంటి సినిమాలు కూడా దాదాపుగా 50 కోట్ల వరకు అయితే ప్రచారం కోసమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ప్రచారానికి మాత్రమే 100 కోట్లు ఖర్చు చేయడం అనేది నిజంగానే వర్కౌట్ అవుతుందా? బాక్స్ ఆఫీస్ చూసుకుంటే RRR, కల్కి, జవాన్, KGF 2 లాంటి సినిమాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, అంటే మంచి సినిమా ఉండాలి కానీ దాన్ని ప్రపంచానికి చేరవేసే ప్రమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ రికార్డు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు రామాయణ సినిమా, ఈ సినిమా 375 కోట్ల గ్లోబల్ ప్రమోషన్స్ తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ సినిమాలకే ఇంతుంటే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్నటువంటి వారణాసి సినిమాకు ఇంకెంత ఖర్చు పెడతారో, అది ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒక సినిమా ప్రమోషన్స్ కోసమే ఏకంగా 375 కోట్లు ఖర్చు చేయడం అనేది నిజంగానే సరైన విషయమా? కమెంట్ లో చెప్పండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.